నమస్కారం వెల్కమ్ టు BCN మినిట్ టు మినిట్ న్యూస్ అప్డేట్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వైసీపీకి విశేష స్పందన వస్తుందని ఆ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి గూడూరు ఉమాబాల పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె BCNతో మాట్లాడుతూ తాము ఏ గ్రామానికి వెళ్లినా తమ ఇంట్లో ఆడపడుచు మాదిరిగా ఆత్మీయ స్వాగతం పలుకుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. వైసీపీ నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థిగా ఉన్న తనను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మహిళలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మనం నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారితో మనం ఉన్నాము. ఉమాబాల గారితో మాట్లాడి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుందో ఆవిడ తెలుస్తాం. మేడం నమస్తే. మేడం, మీరు 7 నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మీకు ప్రచారంలో ప్రజల నుంచి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుల నుంచి కార్యకర్తల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? ఈరోజు ప్రచారంలో భాగంగా 7 నియోజకవర్గాలు తిరగడం జరిగింది. ప్రతి చోట కూడా ప్రజల నుంచి మా పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. మరి ఆ రకంగా నేను చాలా అదృష్టవంతురాలను అనుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థి ఉమాబాల అనుకోవడం లేదు. మా కుటుంబంలో ఒక అభ్యర్థికి, వైఎస్ఆర్ కుటుంబంలో అభ్యర్థికి ఎంతో కాలంగా పార్టీలో ఉన్న ఆవిడకి వచ్చిందని కొందరు పార్టీ నాయకులు భావిస్తుంటే, అలాగే ఈ జిల్లాలోని వారంతా కూడా మొట్టమొదటిసారిగా స్థానికంగా మాకు అందుబాటులో ఉండే మా ఆడబొడుచు అన్న పదాన్ని వాళ్ళు వాడడం జరుగుతుంది. వచ్చిన అవకాశాన్ని, అందుబాటులో ఉండే మన ఆడపడుచుని మేము నెగ్గించుకుంటామమ్మా అని వారు ఎదురొచ్చి ఆహ్వానం తెలుపుతూ నాకు మద్దతు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. తనకు సీఎం జగన్మోహన్ రెడ్డి పార్లమెంటరీ టికెట్ కేటాయించడంతో బీసీ సామాజిక వర్గం ఎంతో ఆనందంగా ఉందని, బీసీలైన తనను గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీలకు ఏం కావాలో జగన్మోహన్ రెడ్డికి తెలుసని, ఆ విధంగానే మేనిఫెస్టోను రూపొందించారని తెలియజేశారు. ఎప్పుడు ఓసీ సామాజిక వర్గానికి మాత్రమే కేటాయించే నరసాపురం పార్లమెంట్ సీటు మొట్టమొదటిసారిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మీకు, అందులోనూ ఒక మహిళకు కేటాయించారు. సో దీని పట్ల మీ సామాజిక వర్గం నుంచి మీకు ఎటువంటి హర్షం లభిస్తుంది? ఈ రోజున మా సామాజిక వర్గం అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మేము అడిగి పోరాడి కావాలని కోరింది కాదు, ఎవరు కోరకుండా మన బలాన్ని గుర్తించి మనం ఎక్కువ మంది ఉన్నాము, మనకు గుర్తింపు ఇవ్వాలని అడగకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత గొప్ప అవకాశాన్ని మన ఆడపడుచుకి ఇచ్చారు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఈ వచ్చిన అవకాశాన్ని మనం నిలబెట్టుకోవాలి, మన ఆడపడుచుని గెలిపించుకుందాం, మన సమస్యలకి మనకు అందుబాటులో మన అమ్మాయి ఉంటుంది అని చాలా సంతోషపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆచరణ సాధ్యమయ్యే హామీలనే మేనిఫెస్టోలో పెట్టారని, గతంలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చారని, అందుకే ప్రతి ఒక్కరూ వైసీపీ మేనిఫెస్టోను నమ్ముతున్నారని తెలియజేశారు. నవరత్నాలు ప్లస్ ద్వారా లబ్ధిదారులకు మరింత లబ్ధి చేకూరేలా నూతన మేనిఫెస్టో రూపొందించారని తెలియజేశారు. చంద్రబాబు గతంలో అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ముఖం చాటేశారని, జగన్మోహన్ రెడ్డి మాత్రం 99% హామీలు నెరవేర్చి ప్రజల్లో నమ్మకాన్ని పొందారని తెలియజేశారు. ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మొన్న విడుదలైంది. ఈ మేనిఫెస్టో ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఎంతవరకు మీ విజయానికి దోహదపడుతుంది? వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కోసం ప్రజలంతా 1000 కళ్ళతో ఎదురు చూశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆచరణ సాధ్యం కాని వేవి కూడా అబద్ధ వాగ్దానాలు అధికారంలోకి రావడం కోసం చెప్పే వ్యక్తి కాదన్నది ప్రజలకు తెలుసు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అబద్ధ వాగ్దానాలు చేసి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా, మరి ఈరోజు మేనిఫెస్టో కూడా వెబ్సైట్లో కనిపించకుండా తొలగించిన పరిస్థితిని ప్రజలు గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం తప్పుదారులు వెతుక్కునే వ్యక్తి కాదు, అబద్ధ వాగ్దానాలు చేసే వ్యక్తి కాదు. ఈరోజు అంచెలంచెలుగా గతంలో ఏదైతే నవరత్నాల పథకాలు ఉన్నాయో, నవరత్నాల ప్లస్ ద్వారా అంచెలంచెలుగా ప్రతి వ్యక్తికి కూడా ఆర్థికంగా అభివృద్ధిని కల్పిస్తూ అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ ఈ మేనిఫెస్టోను ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా కొన్ని చోట్ల మరి ఈ వాహన మిత్ర పథకాన్ని డబల్ చేయడం జరిగింది. అలాగే చేనేత నేస్తం దాన్ని కూడా వారికి బీసీలు వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కనీసం రోజు కూలీ కూడా గిట్టని పరిస్థితిలో నేను ప్రచారంలో భాగంగా వారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఆ నేతలు రోజు కూలీ కూడా దక్కని పరిస్థితిలో వారికి కూడా రెట్టింపు చేయడం జరిగింది చేనేత నేస్తాన్ని. వీరంతా కూడా బీసీ వర్గాలంతా ఎవరికి ఏం కావాలన్నది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఎవరికి ఏ న్యాయం చేస్తే వారు అభివృద్ధి చెందుతారన్నది సమన్యాయం చేస్తూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని 100% నమ్మే విధంగా ప్రజలు ఉన్నారు. బాబు గారు ఎన్ని చెప్పినా సరే చంద్రబాబు నాయుడు చేసిన అబద్ధ వాగ్దానాల్ని నమ్మే పరిస్థితులు లేరు. వారికి ఒక్కటే ధ్యేయం, అధికారంలోకి రావడం కోసం ఎన్నో వాగ్దానాలతో
అబద్ధపు మేనిఫెస్టోని మళ్ళీ పెడతారు. వారి మేనిఫెస్టోని కనీసం పరిశీలించే పని కూడా ప్రజలు తీసుకోరు. జిల్లా పునర్విభజనలో భాగంగా భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటైందని, జిల్లా కేంద్రాల అభివృద్ధికి సుమారు 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, ఆ నిధులతో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. జిల్లా కేంద్రాల అభివృద్ధితో పాటు అన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించి ప్రజా సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో శ్మశాన వాటికలను ఏర్పాటు చేయడంతో పాటు ఉన్న వాటిని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. అలాగే స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు యువతకు ఉపాధి కల్పించేలా పరిశ్రమలు తీసుకొస్తామని తెలియజేశారు. మీరు 7 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటన నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారంలో ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో ముందు తీసుకెళ్తారు? ఈరోజు మా జిల్లా పునర్విభజనలో భాగంగా జిల్లా హెడ్ క్వార్టర్గా భీమవరాన్ని ప్రకటించడం జరిగింది. ఈరోజు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా కేంద్రాలన్నిటికీ కూడా 2,000 కోట్లని అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఆ రకంగా జిల్లా హెడ్ క్వార్టర్గా కానీ ఈ ప్రాంతాన్ని అంతటినీ బాగా అభివృద్ధి చేస్తూ, ఇంకా దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇక్కడ కొద్దిగా పరిశుద్ధమైన మంచినీరు ఇంకా సమస్యగా ఉంది కొన్ని చోట్ల. వాటన్నిటిని సత్వరమే పరిష్కరించి ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రాంతంలో కూడా మంచి తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరిచే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అలాగే ఏ ఒక్కరు కూడా తమ సొంత ప్రయోజనాల కోసం, స్వార్థం కోసం ఏ పనిని అడగట్లేదు. అనేక గ్రామాల్లో ఇంకా వారికి అంతిమ సంస్కారాలు చేసుకునే ఒక బరియల్ గ్రౌండ్స్ కానీ, అలాగే క్రిస్టియన్స్కి కూడా అదే సమస్యని అనేక చోట్ల చెప్పడం జరిగింది. సామాజిక వర్గాల దృష్ట్యా వారంతా కూడా ఒక కమ్యూనిటీ హాల్స్ను కూడా కోరడం జరుగుతుంది. ఇవన్నీ అక్కడున్న సామాజిక వర్గాల యొక్క సముదాయానికి ఖచ్చితంగా అవసరాలు. అవి వారు ఏ కార్యక్రమాన్ని చేసుకుని అందరూ ఒక చోట కూర్చుని ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంటారు. వాటన్నిటిని కూడా ఈ ఎంపీ నిధుల ద్వారా ఈ స్థానికంగా ఉన్న మా ఎమ్మెల్యేలు అందరి సమన్వయంతో ప్రతి ప్రాంతంలో కూడా వారు అడిగే కనీస అవసరాలని ముఖ్యంగా ముందుగా సమస్యలు పరిష్కరిస్తాం. తర్వాత అంచెలంచెలుగా ఎక్కడైతే ఇంకా ఉపాధి హామీని ఇక్కడ పెంచాల్సి ఉంటుందో ఇక్కడ యువతకి ఎక్కడి నుంచే ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రాంతానికి అనుగుణంగా ఉండే ఇండస్ట్రీస్ని వేటిని తీసుకురాగలం అన్నది పూర్తిగా దృష్టి పెట్టి వాటిని కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. తాము అధికారంలోకి రాగానే ఎంపీ ఫండ్స్ ద్వారా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక స్మార్ట్ సిటీ లాగా అభివృద్ధి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు గూడూరు ఉమాబాల గారు. కెమెరామెన్ సతీష్తో బీసీఎన్ న్యూస్ మణికంఠ కుమార్. భీమవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని కూటమి జనసేన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి పులపర్తి అంజిబాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బీసీఎన్తో మాట్లాడుతూ ముఖ్యంగా మహిళల నుంచి విశేష స్పందన వస్తుందని, తమకు హారతులు పడుతూ ఘన స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని, అలాగే జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. కూటమిలో కొనసాగుతున్న జనసేన పార్టీ ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళిందని, గ్లాసు గుర్తు గురించి ప్రతి ఒక్కరూ తమకు ఎదురొచ్చి వివరంగా తెలియజేస్తున్నారని అంజిబాబు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి అంజిబాబు గారితో మనం ఉన్నాం. ఆయన ప్రచారంలో విస్తృతంగా ప్రజల నుంచి స్పందన లభిస్తుంది. ఇదే విషయం ఆయన అడిగి తెలుస్తున్నాం. అంజిబాబు గారు నమస్కారం అండి. సో నిన్న చూస్తే వీరవాసంలో విశేష జనాదరణ మీకు లభించింది. సో ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ఏ విధంగా కష్టపడుతున్నారు? మన దేశాన్ని నడిపించేది మనమందరం ఎలా ఉన్నామంటే కార్మికులే మూల కారణం. వారికి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను నిన్న వీరవాసరం నియోజకవర్గంలో 5 గ్రామాల పర్యటన చేయడం జరిగింది. కొణితివాడలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభకి విశేష స్పందన లభించింది. వేలాది మంది, ముఖ్యంగా మహిళలు, మగవారి కంటే ఎక్కువ మంది మహిళలు వచ్చి హారతులు పట్టి స్వాగతం పలికి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మాకు కావాలని ప్రజలందరూ కూడా ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు. ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత తెలియజేస్తున్నారు. చిన్న ఉదాహరణ, ఒక చోట ఆగితే 15 మంది లేడీస్ ఉన్నారు. దాంట్లో ఒక 10 సంవత్సరాల పాప జనసేనకి జై, చంద్రబాబు నాయుడికి జై, అంజిబాబుకి జై,
గాజు గుస్తుకే ఓటు వేయండి 10 ఏళ్ల పాప ఎంత వివరంగా చెప్పిందంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 10 కూడా ఉండవు, 8, 9 సంవత్సరాలు ఉంటాయేమో. అంటే చంటి పిల్లల్లో కూడా ఈ గ్లాసు గుర్తు వెళ్ళిపోయింది. జనసేన పార్టీ మీద విపరీతమైన ఆదరణ వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రావాలని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎన్డీఏ కూటమి సక్సెస్ అవ్వాలని, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఎన్డీఏ కూటమి కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రజల్లో విపరీతమైన స్పందన వచ్చింది. ఈ రాష్ట్రానికి కూటమి అవసరం ఉందని ప్రజలే గమనించారని, అలాగే దేశానికి కూడా కూటమి అవసరం ఉందన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయకత్వంలో మోదీ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. కూటమి ఏర్పాటవడానికి పవన్ కళ్యాణే కారణమని, ఇద్దరి మధ్య పూర్తి అవగాహన ఉందన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతంగా నిలుపుతారని భరోసానిచ్చారు. అయితే ముఖ్యంగా ఎటువంటి అంశాలతో ప్రచారంలో మీరు ముందుకెళ్తున్నారు? నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి సహకారంతో భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మాట ఇస్తే అది వెనక్కి తిరగరు. వారు చంద్రబాబు ఏది చెబితే పవన్ కళ్యాణ్ గారు ఏది చెబితే చంద్రబాబు గారు ఆ మాట వింటారు. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటకు గౌరవిస్తారు. పవన్ కళ్యాణ్ గారు సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నా వంతు నేను కృషి చేస్తాను. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తూ పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లి అభివృద్ధి కృషి చేస్తున్నారని అంజుబాబు స్పష్టం చేశారు. కూటమి నాయకుల సహాయ సహకారాలతో తాను అత్యధిక మెజార్టీతో గెలుపు తీరాలను చేరుతానని స్పష్టం చేశారు. మీ విజయానికి కృషి చేస్తున్న 3 పార్టీల శ్రేణులకి, కార్యకర్తలకి, నాయకులకి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? విశేషం ఏమిటంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలు కూడా ఏ అరమరికలు లేకుండా ఐకమత్యంగా పనిచేస్తూ వన్ సైడ్గా సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎక్కువ, మేము తక్కువ అనే భేదన లేకుండా అందరూ కూడా చక్కగా సమర్థిస్తున్నారు. ప్రచారానికి 3 పార్టీల వారు వచ్చి నాకు విపరీతమైన సహకారాన్ని అందిస్తున్నారు. 3 పార్టీల కలయికతో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని అంజిబాబు గారు ధీమా వ్యక్తం చేశారు. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్.